రోజు వందల ఫోన్లతోటి నర్సయ్య తాత సమాధానం చెప్పలేక సచ్చి బతికే కాలం వచ్చింది ఇప్పుడు నేను. అంటే ఆ రకంగా నర్సయ్య తాత పాటలను జనాలు ఆదరించి నేను నర్సయ్య తాత ఇవాళ ఇంత అద్భుతమైన పాటగాడు, మాటగాడు, వాటగాడు, ఆయనకు ఏ కారణం లేకుండా ఎట్లా ఇచ్చేసా అని నిన్న నా నంబరు సొదబట్టి మా ఆఫీసుకు వచ్చి, తాత నువ్వు మా కాలేజీకి రావాలి, మా CEO కంది రామచంద్రారెడ్డి సారు కలిసి ఎట్టనానా చేసి జర నర్సయ్య తాతను మాత్రము మా కాలేజీకి తోలిగి సారు, ఎందుకంటే మా పిల్లలు గలవరిస్తుర్రు, మా పిల్లలు తాతకు అన్యాయం జరిగింది, అగ్ని పరీక్షలో ఆ ప్రోమో చూసిర్రు, నర్సయ్య తాతతో మేము మాట్లాడాలి, ఆయనకు మేము మద్దతు తెలుపుతాము మా కాలేజీ నుంచి అంటే, అరే అదంత భాగ్యం అని మా సారు నిన్న పొమ్మంటే పోయినా ఇక ఆడ ఆ కాలేజీ పిల్లలు తాతకు అన్యాయం జరిగింది అంటే తెలుగు భాష పాటను ఎందుకు వీళ్ళు అవహేళన చేసిర్రు, అవమానపరిచిరు అనేది కూడా వాళ్ళు మాట్లాడిర్రు. మీకు యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడుర్రి, ఆ ముచ్చట మొత్తం తెలుస్తుంది. ఇక రాపిడగా ఇప్పుడు ఏ ఫోన్ ఓపెన్ చేసినా ఇప్పుడు నడుస్తున్నది నర్సయ్య తాత కాలం. ఇదంతా ఎప్పుడైతే అగ్ని పరీక్షలో నర్సయ్య తాత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వద్దు, కుండ నిండా నీళ్లు ఉంటే తొలకాయి, సగం ఉన్నాయి కాబట్టి తొలికినాయి అంటే నర్సయ్య తాత సమాజానికి ఏం చేస్తున్నాడు, తన ఆటపాట మాటలతోటి ఏ రకంగా చైతన్యం తీసుకొస్తున్నాడు, అసలు నర్సయ్య తాత గురించి వీళ్ళకు అవగాహన లేదు, వీళ్ళకు తెలియదు. వద్దు కాదన్నది కడ తక్కువ, కడుపుల లేని ప్రేమ కావలించుకుంటే వస్తుందా, సరే అనుకున్నా బయటకు వచ్చిన. ఇక నేను బయటకు వచ్చిందే ఆల్చం, ఇక నీ దండం పెడితే ఇక పాయే రోజు 5-6 ఛానళ్ళల్లో వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని పోతుర్రు, నాకు మద్దతుగా తాతకు అన్యాయం జరిగింది అన్నట్టుగా. అసలు సామాన్యులకు అగ్ని పరీక్ష అని ఒక సామాన్యుడు సమాజం పట్ల అవగాహన, సమాజంలో మార్పు, జనాలలో చైతన్యం తీసుకొస్తున్న ఒక పాటగాడికి అన్యాయం జరిగింది, ఆయనని ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేసిర్రు, కారణం చెప్పలేదు, ఆయన ప్రతిభను గుర్తించలేదు, అసలు ఏం జరిగింది ఏం కథ అని ఇక మరి రోజు 5-6 ఛానళ్ళు వాళ్ళు వచ్చిర్రు. ఇప్పటికీ ఒక 60 మంది మీడియా వాళ్ళకు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. ఇప్పుడు మా మనవడు ఇక ఇవాళ మహాపత్రికలో చదివిది అసలు ఏంది కథ. నర్సయ్య తాత ట్రెండ్ సెంటర్ అగ్ని పరీక్ష నుండి 60 ఇంటర్వ్యూల దాకా, అగ్ని పరీక్ష నుండి 60 ఇంటర్వ్యూల దాకా, పక్షం రోజుల్లో 10 కోట్ల వీక్షణలు, మూత మోగించిన తాత. ఇక అగ్ని పరీక్ష నుండి 60 ఇంటర్వ్యూల దాకా, పక్షం రోజుల్లో 10 కోట్ల వీక్షణలు, మూత మోగించిన తాత. నేను ఆడ ఏమన్నా అంటే పట్టుకో సారు, ఒక పాట, నా పాటలో జీవం ఉంటుంది, నా పాటలో శక్తి ఉంటుంది, ఇవాళ నా పాటను మీరు ఆపితే ఒక శక్తిని ఆపినట్టే, ఎందుకంటే ఇవాళ ఎంతోమందికి మనోధైర్యాన్ని కలిగించినాయి నా పాటలు. అంటే ఒక మనిషి ప్రాణాన్నే బతికించగలిగింది పాట అంటే మరి అందులో శక్తి ఉన్నట్టే కదా అని చెప్తే వాళ్ళకు నచ్చలేదట. ఇవాళ ఇగో పక్షం రోజుల్లో ఇవాళ 60 ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఇవాళ ఏ ఫోన్ మందలిచ్చినా, ఏ ఫోన్లో ముఖం పెట్టినా ఇవాళ నర్సయ్య తాతే కనపడుతుండు అనేది ఇవాళ మహాపత్రికకు రాసుకొచ్చిర్రు. నేను నర్సయ్య తాత ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు కాలం అంతా నర్సయ్య తాత కాలమే నడుస్తుంది. చదువుపిరగా బిగ్ బాస్ షో అంటే ఒకప్పుడు సెలబ్రిటీలతో చూడబుల్గా ఉండేది. ఇప్పుడు అంతా స్క్రాప్ బ్యాచ్. టాలెంట్ ఉన్నోళ్ళని తొక్కేస్తారు, టాలెంట్ లేని వాళ్ళని నెత్తిన పెట్టుకొని ప్రేక్షకులకు అగ్ని పరీక్ష పెడతారు. రాను రాను ఆ సెలబ్రిటీ షో క్రెడిబిలిటీ కాస్త యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షోగా మారిపోయింది. ఎవరైతే సోషల్ మీడియాలో రచ్చ చేస్తారో
హాట్ టాపిక్ అవుతుంటారో ఇప్పుడు వాళ్ళే బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్. ఆడిషన్కు వందలాది మంది అప్లై చేయగా వాళ్ళలో ఒక 40 మందిని సెలెక్ట్ చేసి వారితో 15 మందిని సెకండ్ రౌండ్కి పంపి ఆ 15 మందిలో 5గురి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి పంపించబోతున్నారు. ఈ ఫ్రేజ్కి బిగ్ బాస్ ఈ ప్రాసెస్కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే పేరు పెడతారు. ఈ షోకి శ్రీముఖి హోస్టింగ్తో పాటు సూపర్ జడ్జిగా వ్యవహరిస్తారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్లు జడ్జీలుగా ఉన్నారు. ఈ జడ్జీలు ముగ్గురు కలిసి బిగ్ బాస్ షో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని ఎంపిక చేయబోతున్నారు. ఇగో ఇది కథ. అయితే ఇప్పుడు చాలామంది కూడా అంటున్నారు బిగ్ బాస్ హౌస్లకు పోయిన రాని పేరు నర్సయ్య తాత, బిగ్ బాస్ హౌస్లకు పోయిన రాని పేరు ఇవాళ నీకు వచ్చింది. ఇవాళ నర్సయ్య తాత జనం కోసం ఇన్ని పాటలు పాడిండా, తెలుగు భాష మీద ఇంత కమ్మటి పాట పాడిండా, రైతుల కోసం ఇంత రామసక్కని పాట పాడిండా అనేది కూడా ఇంకా ఎంతోమందికి తెలిసింది. ఇలా ఎంతోమంది మీడియా మిత్రులు మా మనవళ్ళు మా మనవరాళ్ళు ఆదరించి కడుపులో ఉన్న ముచ్చట్లని బయటపెట్టి ఇవాళ ఇంకా ఎంతోమందికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇవాళ 10 కోట్ల మంది ఇవాళ మీరు చూడండి 60 ఛానళ్ళలో ఒక్కొక్క షాటు లక్షలలో పోయిన వ్యూస్, మిలియన్లలో పోయిన షాట్లు, మిలియన్లల్లా ఫేస్బుక్ పేజీలలో మిలియన్లల్లా. ఇక ఇది కథ. లెక్క లేదు, ఓటింగ్ లేదు. అగ్ని పరీక్ష ఓ ప్రహసనంలా మారింది. ఈ ప్రాసెస్లో భాగంగా కొంతమందిని ఎంపిక చేయగా మరికొంతమందిని రిజెక్ట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఆ స్టేజీ పైకి వచ్చిన వాళ్ళని చిన్న చూపు కారణాలతో రిజెక్ట్ చేసి పారేస్తున్నారు.